శ్రీమాత్రే నమః. జయప్రద గారు, స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారండి? స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా యోగ్యమైన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, మంచి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళకి స్వాతి నక్షత్రం ఒక్కటే సరిపోదు. హ్మ్. నక్షత్రానికి లగ్నం బావుండాలి. లగ్నానికి గ్రహాలు అనుకూలంగా ఉంటే, ఇవాళ మనకున్న చాలా మంది ఫిల్మ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్వాతి నక్షత్రం వాళ్ళే. సో, స్వాతి నక్షత్రం అధిపతి రాహు. సో, ఎటువంటి పనినైనా చేసే సామర్థ్యత వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఆలోచనలైనా, ఎలాంటి పనులైనా చేయగలుగుతారు. అంటే ఎంతటి శ్రమ అయినా ఏదో ఓర్చుకొని వీళ్ళు చేయగలుగుతారు. ఒక మంచి మంచి స్థాయిలో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. కాకపోతే వీళ్ళకి జాతకం ఖచ్చితంగా లగ్నం బావుండాలి. వీళ్ళకి జాతకానికి లగ్నం బాలేకపోతే, ఇక వాళ్ళతో మనం ఇబ్బందులనేది మామూలుగా ఉంటాయి. మనం ఇబ్బందులు పడాలా? లేకపోతే వాళ్ళే ఇబ్బందులు పడతారా? మనం వాళ్ళతో ఇబ్బందులు పడాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి పెద్ద టాస్క్ అయిపోతుంది. సరైన చదువు ఉండదు, సరైన ఉద్యోగం ఉండదు, సరైన వ్యాపారం సరిగ్గా నిలబడదు, నిలకడ ఉండదు. ప్రతి విషయంలోని ఆర్గ్యూ చేస్తుంటారు. లేపోతే మాట్లాడకుండా నిద్రపోతూ ఉంటారు విపరీతంగా. ఈ మామూలు ఒక విధంగా టార్చర్‌లా ఉంటదన్నమాట. అమ్మాయిలతో అయినా, అబ్బాయిలతో అయినా. ఇప్పుడున్న జనరేషన్ అయితే ఇంకా ఎక్కువుంటది. ఈ చదువు కాదు ఇంకో చదువు చదువుతాను. ఆ చదువు కాదు ఇంకో చదువు చదువుతా అని చెప్పేసి తల్లిదండ్రులకు ఫీజులు కట్టించడం. హ్మ్. ఇదన్నీ కాదు అని చెప్పేసి నేను ఒకరోజు నేను మెడిటేషన్ చేస్తాను. భగవంతుడు పూజ చేస్తా అని చెప్పేసి ఆ దేవుడు బొమ్మలు వేయడము, గీయడము, డ్రాయింగ్స్ చేయడము, పెద్ద పెద్ద దేవతా విగ్రహాలు వేయడము. ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్‌లో డిఫరెంట్ డిఫరెంట్‌గా కనిపిస్తారు స్వాతి నక్షత్రం. సో, వీళ్ళకి జాతకంలో ఖచ్చితంగా లగ్నం బావుండాలి వీళ్ళకి. స్వాతి నక్షత్రంలో ఎవరైతే పుట్టారో వాళ్ళ లగ్నం బావుంటే మంచి స్థాయిలో ఇప్పుడు మనకున్న ఆల్మోస్ట్ యాక్టర్స్ గాని, హ్మ్. డైలాగ్ రైటర్స్ గాని, ఫిల్మ్ సాంగ్స్ గాని ఒక మనసుకు నచ్చింది. ఈ ఎమోషన్ బావుంది. పర్ఫెక్ట్‌గా రాసారు. బాగా పాడారు. అబ్బా! ఈ పాట ఎన్ని సార్లైనా వినాలనిపిస్తుంది. అని ఏవైతే రాసారో ఈ లిరిక్స్ అన్నీ గూడా ఈ స్వాతి నక్షత్రం వాళ్ళయి. అంత మంచి టాలెంట్ ఎమోషనల్ ఉంటదండి. అంత ఎమోషనల్ కనెక్టే రాస్తారు. అలాగే కొన్ని కొన్ని సన్నివేశాలు కొన్ని సినిమాల్లో, కథల్లో మనకెప్పుడు గుర్తుండిపోతాయి. ఆ సన్నివేశం ఎప్పటికి చూడాలనిపిస్తుంటది. అలాంటి సన్నివేశాలు క్రియేట్ చేసి రాయడంలో కూడా స్వాతి నక్షత్రం. అంటే వీళ్ళకి క్రియేటివిటీ ఎక్కువగా ఉంటదా? 100% క్రియేటివిటీ ఉంటుందన్న. ఓకే. 100% క్రియేటివిటీ చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. అయితే ఖచ్చితంగా జాతకం బాగా కుదరాలి. జాతకం కుదరకపోతే చాలా కష్టపడతారు. ఎందుకంటే స్వాతి నక్షత్రం అనేది రాహు నక్షత్రం. సో, రాహు మహాదశతో పుడతారు వీళ్ళు. రాహు ఇలా ఈ లగ్నానికి యోగకారకుడైతే మనకు అందనంత స్థాయిలో వీళ్ళు ఎదుగుతారు. రాహు యోగకారకుడు కాకపోతే మనల్ని ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉంటారు. ఎప్పుడు గొడవలు, డిస్టర్బెన్సెస్, గోల ఇంట్లో అయినా, బయటైనా మనశ్శాంతి లేకపోవడము. ఇప్పుడు అమ్మాయిలంటే భార్యాభర్త మధ్యలో ఎప్పుడు గొడవలు. రోజు ఫోను చేసి, "అమ్మ నాకిలా ఉంది. అమ్మ నాకలా ఉంది. అమ్మ మా అత్తగారు ఇలా చెప్పారు. మామయ్య ఇలా అన్నారు. మా ఎప్పుడు ఆయన ఇలా చేశారు" కంప్లెయింట్స్ ఉంటాయి. అని ఏడుస్తూనే ఉంటారు. కంప్లెయింట్స్ ఇస్తూనే ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఒక పెద్ద ఒక టాస్క్ అనమాట. ఎట్లా బాగు చేయాలి? ఎట్లా నిలబెట్టాలి? వీళ్ళు ఎలా బాగు చేస్తే బాగుపడతారు అనేది ఒక టాస్క్ అయిపోద్ది. హ్మ్. అబ్బాయిలైతే ఒక చదువు మీద ఇంట్రెస్ట్ చూపించడు. ఇది చదువుతాడు సగం ఆపేస్తాడు. మళ్ళీ ఇంకో చదువు చదువుతాడు ఆపేస్తాడు. ఇంకో చదువు చదువుతాడు ఆపేస్తాడు. అన్ని సగం అంతే. సగమే చేస్తారు. అన్ని, అన్ని కానీ విషయాల్లో. చదువుతారా పోనీ? అదే కదా! రాహు దశ యోగించాలి వాళ్ళకి. దశ బావుండి, జాతకానికి లగ్నాన్ని బావుంటే బ్రహ్మాండంగా చదువుతారు. లేకపోతే మనని బ్రహ్మాండంగా హింసిస్తారు. ఈ హ్మ్. 2 ఉన్నాయి స్వాతి నక్షత్రం వాళ్ళయి. ఎక్కువ జీవితంలో కష్టపడి సంపాదిద్దాం అనుకునే ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఉన్నతమైన ఆలోచన ఉన్నప్పటికి కూడా అదృష్టం కలిసి రాదంటారు కదా! అదృష్టం కలిసి రాక స్వాతి నక్షత్రం వాళ్ళు అలా పడిపోతారు. మరి ఇలాంటి వాళ్ళి వైవాహిక జీవితం ఎట్లా ఉంటది? ఖచ్చితంగా డిఫరెంట్‌గా టాస్క్. చెప్పాను కదా మీకు అమ్మాయి అయితే అబ్బాయిది ఇలాగా ఏడిపిస్తున్నారని, హింసిస్తున్నారు, బాధపడుతున్నారని. అలాగే అబ్బాయి అనుకో వివాహం అవ్వకుండా, వివాహం అయితే నిలబడకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్‌తో ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. హుహు. ఎందుకంటే వీళ్ళు చాలా ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు ఒకేలా ఉంటారా ఇంచుమించుగా? ఒకేలా ఉంటారు. జాతకంలో యోగాలు బావుంటే ఇద్దరు మంచి స్థాయిలో ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి హీరోయిన్స్‌గా ఎవరైతే స్టార్స్ ఉన్నారో వాళ్ళంతా స్వాతి నక్షత్రమే. సంగీతంలో గాత్రం చాలా బ్రహ్మాండంగా పాడేవాళ్ళు. వాళ్ళు పాడుతుంటే వినాలనిపిస్తుందని చెప్పేసి అనుకున్నాం చూడు. అలా గాత్రం బావున్న వాళ్ళు కూడా స్వాతి నక్షత్రం వాళ్ళే. ఒక అబ్బాయిలు హీరోలుగా ఉన్నవాళ్ళు, హ్మ్. డైరెక్టర్స్‌గా కూడా స్వాతి నక్షత్రం వాళ్ళున్నారు. కాకపోతే వీళ్ళకి అదృష్టం ఖచ్చితంగా బావుండాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఈ అదృష్టం లేకపోవడం వల్లే చాలా వరకు చాలా కష్టాలు పడుతుంటారు. ఆరోగ్యం ఎట్లా ఉంటది వీళ్ళకి? ఆరోగ్య సమస్యలే కదా ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఆరోగ్యం పాడవుతుంది. హ్మ్. సో, వీళ్ళకి ఏ విషయమైనా ఇర్రెగ్యులర్‌గా ఉంటది. ఏ పనైనా. ఇర్రెగ్యులర్. స్థిరంగా ఉండదు. ఓకే. స్థిరంగా ఆలోచించరు. అందువల్ల వీళ్ళు కష్టపడతారు. ఆరోగ్యం అనేది సమస్య. కాకపోతే ఏంటంటే ఎంత వయసొచ్చినా చిన్నవాళ్ళలా కనిపిస్తుంటారు. అదే వీళ్ళకున్న అదృష్టం. ఓకే. చదువుకున్న వాళ్ళు ఎంత వయసొచ్చినా చిన్న పిల్లల్లాగే కనిపిస్తారు. చిన్నవాళ్ళలాగా కనిపిస్తారు. వయసు కంటే వీళ్ళు 10 ఏళ్ళు తక్కువ కనిపిస్తుంటారు ఎప్పుడు కూడా. హ్మ్. అది వీళ్ళకున్న పెద్ద అదృష్టం కింద చెప్పొచ్చు. ఎందుకంటే తులారాశిలో ఉంటుంది స్వాతి నక్షత్రం.
తులారాశికి అధిపతి శుక్రుడు, స్వాతి నక్షత్రం అధిపతి రాహు. శుక్ర రాహులు అంటే ఒక మాయాజలం. సో, జాతకంలో యోగాలు బావుంటే ఆ మాయకి మనందరూ తన్మయం చెందుతాం. లేపోతే మనని మాయ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే మంచిదా? లేదంటే వ్యాపారంలో రాణిస్తారా? వ్యాపారాలు అసలు పడవు నాన్న. పడవు. వ్యాపారాలు ఎప్పుడు కూడా నష్టాలే నడుస్తాయి. ఏ రోజు కూడా వీళ్ళు గెలిచి సాధించింది లేదు. ఏదో జాతకంలో యోగాలు బావుంటాయి తప్ప అదృష్టం అనేది ఉండదు. ఉద్యోగాలే చేయాలి. ఉద్యోగాల్లోనే వీళ్ళు కొంచెం అక్కడ ఎక్కువ చాలా వరకు ఏంటంటే ఉద్యోగంలో లగ్నంలో జాతకాలు బాలేకపోతే అదే స్థాయి ఉద్యోగం 20 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి చేసేవాళ్ళు ఉంటారు. ఏది మార్పు లేకుండా. హ్మ్. కొద్దిగా ఉద్యోగం లేకుండా ఇంట్లో భార్య సంపాదిస్తే తినేవాళ్ళు కూడా ఉంటారు ఇందులో. అలాగే భర్త సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తినే అమ్మాయి కూడా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళు. సో, వీళ్ళకి వ్యావహారిక జీవితం అనేది తక్కువుంటుంది. ఓకే. మరి అదృష్టం బావుంటే వ్యవహారిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ అంటే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాలి కాబట్టి, ఎటువంటి పరిష్కారాలు, పరిహారాలు ఉంటాయి వీళ్ళకు? ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేయడం. శుక్రవారం దుర్గా అమ్మవారి ఆరాధన చేయడము. రాహు కాలంలో దీపారాధన చేయడము. దీపాలు వెలిగిస్తూ ఉండడము. లలిత సహస్రనామాన్ని పారాయణ చేయడము. లలిత సహస్రనామం రాకపోతే దేవి ఖడ్గమాల చదవడము. ఇది రాదంటే శ్రీమాత్రే నమః అని చదువుకోవడం. దుర్గే రక్షిణి నమః అని మంత్రం చదువుకుంటూ ఉండడము. ఈ విధంగా చేసుకుంటే స్వాతి నక్షత్రం వాళ్ళకి జీవితంలో ఎటువంటి ఇబ్బందున్నా బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మంచిది అని ఉందనుకోండి. ఎక్కడికి వెళితే మంచిది? అమ్మవారి ఆలయాలు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయము. సో, వెళ్ళి రావడము. ప్రతి వారము దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము. శుక్రవారం ఆలయానికి వెళ్ళి కూర్చోవడము. రాహు కాలంలో దీపాలు వెలిగించడం. ఇది వీళ్ళకి చాలా విశేష ఫలితాలు. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి కొన్ని వారాలు, కొన్ని రోజులు కలిసొచ్చే అంశాలుగా చూస్తూ ఉంటారుగా? శుక్రవారం వీళ్ళకి బాగా కలిసొస్తుంది. శుక్రవారం కలిసొస్తుంది. తర్వాత సోమవారం, తర్వాత వీళ్ళకి ఆదివారం. ఈ హ్మ్. 3 రోజులు బాగా కలిసొస్తాయి. ఓకే. సాధారణంగా వివాహ జీవితంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆహ్, ఆహ్, భార్యాభర్తలు కలిసి చేసుకునే పూజలు కావచ్చు, లేకపోతే వ్రతాలు కావచ్చు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఉండదు నాన్న. ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇద్దరు కలిసి చేయలేరు కదా! ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు చేయడమే. వీళ్ళ కోసం వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళు చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఏ ఎవ్వరికైనా సరే వీళ్ళు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. వీళ్ళకొచ్చేవాళ్ళు ప్రాక్టికల్‌గా ఉంటారు. వాళ్ళ ఎమోషన్‌ని వాళ్ళు డీల్ చేయరు వాళ్ళు. వాళ్ళు ప్రాక్టికల్‌గా ఉంటారు. హ్మ్. ప్రతి విషయం ప్రాక్టికల్‌గా నడవాలి తప్ప ఈ పూజలు చేస్తే, వ్రతాలు చేస్తే, నోములు చేస్తే పండుతుందని చెప్పడం అనేది జరగదు అని చెప్తుంటారు. ఓకే. అందువల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా టాస్క్. అది ఇబ్బందికరమే కదా మరి. ఖచ్చితంగా ఉంటుంది కదా! అందుకే మనం జాతకాలు చూసి వివాహాలు చేయని చెప్పింది. సో, జాతకాలు చూడాలి. ఖచ్చితంగా పెళ్లి చేసుకునేటప్పుడు ఏ నక్షత్రం వాళ్ళు, ఏ నక్షత్రం వాళ్ళు చేసుకోవాలి. ఏ రాశి వాళ్ళు, ఏ రాశి వాళ్ళు చేసుకోవాలి. ఏ లగ్నం వాళ్ళు, ఏ లగ్నానికి బావుంది. ఆ లగ్నానికి యోగకారకులెవరు? ఆ లగ్నం వీళ్ళకి యోగిస్తుందా? యోగించదా? దశ బావుంటుందా? బావుండదా? దశలు కూడా ఇంపార్టెంట్. చాలా మందికి రాహు దశ నడుస్తున్నప్పుడు, రాహు దశ ఆహ్, నడుస్తున్న అమ్మాయిని పెళ్లి చేసామనుకోండి, ఇద్దరు కష్టపడతారు. ఓహ్! పెద్ద ప్లానటరీ కండిషన్. అంటే ఇది ఏంటంటే 18 ఏళ్ళు ఉంటుంది ఈ రాహుమాల దశ. ఈ 18 ఏళ్లలో వీళ్ళకి సంతోషం ఉండే రోజులు తక్కువుంటాయి. అందుకే చూడు పెళ్ళైన నుంచి కొట్లాడుకుంటున్నామండి వీళ్ళు. పెళ్ళైన నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు అసలు కలవలేదు. చాలా ఇబ్బంది పడతారు. ఏదో 1, 2 సార్లు కలిస్తే వాళ్ళ పిల్లలు పుట్టారు. 2, 3 పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఆయన కొట్టుకుంటారు వీళ్ళు. హ్మ్. లైఫ్ లాంగ్ కొట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ వస్తుంటుంది. వెళ్ళిపోతుంటుంది, వస్తుంది. ఇది కూడా స్వాతి ఓకే. థాంక్ యూ సో మచ్ నక్షత్రం. అండి. స్వాతి నక్షత్రంలో ఉండే వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయకూడదు? వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.